లేదు గానీ, అటువంటి మాటలనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను. ఎంత నా సొంత వాళ్ళైనా, ఎవరైనా సరే. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాననమాట. ఇప్పుడు 12:30 ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా! వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను. ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. అరే! ఏంటి ఇంత సడెన్‌గా ఇలాంటి ఆడియో వచ్చిందేంటి? ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్‌లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను. ఎందుకిలా తిట్టాల్సొచ్చింది నువ్వు? ఏంటి? అని చెప్పి అంత స్మూత్‌గా కూడా అడగలేదు నేను. చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి, "నువ్వు ఏం జరిగింది? ఏంటి?" అని కొంచెం కామ్‌గా మాట్లాడితే నేను చెప్తాను గదా! నువ్వెందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? అసలే నేను బాధలో ఉన్నాను. అసలే డిప్రెషన్‌లో ఉన్నాను. నువ్వొచ్చి ఈ టైంలో నువ్విలా మాట్లాడుతున్నావు. నాకు ఇంకా చాలా డిప్రెషన్‌గా ఉంటుంది. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడకు. నీకు పుణ్యం ఉంటది. అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్నొచ్చి "నీకు తెలీదా? అద్దరు సొంతక్క చెల్లెళ్ళే గదా! నీకు ఆ మాత్రం తెలీదా?" అనంటే, సొంతక్క చెల్లెళ్ళమే నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్ళయింది. నేను ఒక సెపరేట్‌గా మా హస్బెండ్‌తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను లేను. ఉండుంటే నేను చెప్పుండేదాన్ని. సరే ఇలా జరిగింది. ఆ పర్సన్‌తో ఇలా చాటింగ్ అయ్యింది. ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సొచ్చిందని నేను చెప్పుండేదాన్ని. ఏది నిజం, ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను? అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారనమాట. ఇలా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లో కూడాను ఏమని ముగ్గురు ఫోటోస్‌లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట. నాకర్థం గాదు. అసలు అందులో నా ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడుంది? ఆ ఆడియోలో కానీ, ఆ మెసేజ్ చాట్‌లో గాని నా పేరుందా? ఎందుకు నా ఫోటో వాడాల్సొచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను. సరే ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఏమనకుండానే అతన్ని తిట్టేశారు అని చెప్పి అతనిది న్యాయమా అని చెప్పి ఇలా చేయడం న్యాయమా? ఎంత అన్యాయం జరిగింది అని అతన్నంటున్నారు. ఏం చేయకుండా నన్ను పచ్చి బండ బూతులు తిట్టి ఇన్నిన్ని మీమ్స్ యేసుకుంటున్నారు మరి. నాకు జరిగింది న్యాయం అంటారా చెప్పండి? నిన్నంటామమ్మా నీ చెల్లే కదా! పచ్చళ్ళేదైతే ఉందో నువ్వు కూడా ఒక్కొక్కసారి వీడియోలు పెట్టేదానివి కదా! అని అంటారా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీ చెల్లికో, మీ అన్నకో, మీ అక్కకో, మీ తమ్ముడికో ఇలాంటి పచ్చడి బిజినెస్ ఆర్ ఏదైనా బిజినెస్ ఉందంటే మీరు మీ తరపు నుంచి చిన్న హెల్ప్ కూడా మీరు చెయ్యరా? నేను చెయ్యను అనంటే ఇంక నేను మాత్రం ఏం చేయలేను. దానికి సమాధానం నేను చెప్పలేను. నేను అదే ఉద్దేశంతో 2, 3 ఆర్డర్‌లు ఎక్కువేమన్నా వస్తాయేమో అనే ఉద్దేశంతోనే నేను చేశాను. అదేమి నేను అంత క్రిమినల్ అఫెన్స్ కాదు కదా! కరెక్ట్‌గా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సు, ఈచ్ అండ్ ఎవ్రీ లైసెన్స్ ఉన్న పక్కాగా ఉన్న ఒక ప్రోడక్ట్‌నే కదా నేను ప్రమోట్ చేశాను. అదేదో అక్కడికి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి, దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇంతింత బంగ్లాలు కొనేసుకోవచ్చు. ఇన్నిన్ని ఆడి కార్‌లో తిరిగేయచ్చు అని నేను చెప్పానా? లేదంటే ట్రేడింగ్ యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి. షేర్ మార్కెట్స్‌లో చేయండి అని నేనేమన్నా చెప్పానా? అంతా కాదండి. పక్కన పెడదాం కాసేపు. ఆ పిల్లొచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్‌క్లూజన్‌కైతే రాలేము. క్లియర్ పిక్చర్ అయితే ఎవరం చెప్పలేమనమాట. అది వదిలేసి ఆ పర్సన్‌కి ఎంతైతే అన్యాయం జరిగిందో ఏమనకుండా ఆ పర్సన్ తిట్టేశారు అని అంతలా సపోర్ట్ చేస్తున్నారు. నేనేం చేయకుండా నా మీద అన్ని మీమ్స్, నా ఫోటో యూజ్ చేసి నా క్యారెక్టర్ అసాసినేషన్, నా క్యారెక్టర్ చీప్ అని ఇంత క్రియేట్ చేశారు. మరి నా వైపొచ్చి ఎవరు మాట్లాడతారండి? ఇంత చెప్పినా, ఏం చెప్పినా నువ్వు అలాంటి దానివే, నీ క్యారెక్టరే అంత అని అనుకుంటారా? అనుకోండి ఇంక నేనేం చేయలేను. ఆల్రెడీ స్పాయిల్ చేసేసారు మీమ్ పేజెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రోస్ట్ చేస్తున్నారో చేసేసారు, స్పాయిల్ చేసేసారు. ఇప్పుడు లేదు లేదు ఆమె మంచిది అని అన్నంత మాత్రాన నేను మంచిదాన్ని అయిపోను. మీరు అన్నంత మాత్రాన నేను చెడ్డదాన్ని అయిపోను. ఇప్పుడు రోడ్ మీద వెళ్తూ ఉంటాను. రియల్ టైమ్‌లోనే నాకేదన్నా జరిగింది అని అనుకుందాం కాసేపు. ఎవరో వచ్చి ఏదన్నా చేశారో, ఏదన్నా అయిందని దాని మీద కూడా మీమేసుకొని ఆనందపడండి. ఇలాగే జరిగింది, బాగా జరిగిందని చెప్పి మీమేసుకొని ఆనందపడండి.